కొద్దిగా ఆడ ఎదురుగా ఉండేది పని చేస్తుంది. ఇంకా తన పనిలో ఉన్న ప్రేమ కన్నులో చూపిస్తుంది, తన మాటలో వినిపిస్తుంది, తన పనిలో తెలుస్తుంది. తన ఖచ్చితంగా సాధిస్తుంది, తన ఖచ్చితంగా సాధిస్తుంది, తన ఖచ్చితంగా సాధిస్తుంది. ఏంట్రా 36 hours షిఫ్ట్ అంట, చాలా టైర్ అయిపోయినా. 2 hours అయినా రెస్ట్ తీసుకోవాలి. అమ్మకి కాల్ చేయలేదు, దొరకలేదు. సరే ఇవ్వలేదు. హలో మూర్తి, నేను కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని ఆత్మహత్య అని అథారిటీస్ చెప్తున్నారు. ఒక అమానుష విషయం ఏంటంటే 3 గంటల నుండి మృతురాలి తల్లిదండ్రుల్ని లోపలికి అలో చేయట్లేదు. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ని లోపలికి పంపిస్తున్న దృశ్యాన్ని మనం లైవ్లో చూడొచ్చు. కూతురుగా సార్, కూతురుగా సార్, పాప కళ్ళలో నోట్ల నుంచి రక్తం వస్తుంది సార్. పాపకి బట్టలు లేవు సార్. ఆత్మహత్య అంటారేంటి సార్? కాదు, ఆత్మహత్య కాదు, నా చేతిలో పెరిగిన నేను చూడలేని విధంగా చేశారు కనుక. హలో మూర్తి, ఇప్పుడే అటాప్సీ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఇది ఆత్మహత్య కాదు, అత్యాచారం చేసి హతమార్చినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ టైంలో అయినా, ఏం బట్టలు వేస్తున్నా, ఎవరైనా, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా ఎవరిని వదిలేయట్లేదు, ఎవరిని వదిలేయట్లేదు. ఎవరు లేరా? ఇక్కడ ఎవరు లేరా? ఈ సమాజంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగితే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరు లేరా? మన పనికి వెళ్తే చోటు ఒక మహిళా డాక్టర్ని కింద చాలా